బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుతిన్ పైన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ కు ప్రస్తుతం పుతిన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. పుతిన్ ప్రకటనకి ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ముందుగా మీ సంగతి చూసుకోండి. ఇరాన్ ఉక్రెయిన్కి సంబంధించిన వార్లో రష్యా ఉక్రెయిన్ మీ యొక్క సంగతి చూసుకోండి. మీ మధ్యలో శాంతిని తీసుకురండి, మీ అంతు తెలుసుకోండి. కానీ మధ్యలో వచ్చి నువ్వేం చేసేనట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పుతిన్కి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉంది, పుతిన్కి కౌంటర్ వేసినట్టుగా ఉంది. సో ప్రస్తుతానికి జెలెన్స్కీతో మధ్యవర్తిత్వం చేసుకోవాలంటూ కామెంట్ చేశారు ఆయన. ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కౌంటర్ చేశారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఆయన ఎవరితో స్నేహాన్ని ఓర్చుకోలేకపోతున్నారు, ఒకరితో మిత్రుత్వాన్ని నేర్చుకోలేకపోతున్నారు. ఆయన తంటే ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారన్నా ఓర్చుకోలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా ప్రపంచ దేశాల్లో ఆయనే అగ్రజుడు, ఆయనంతటి వాడేలేడన్నట్టుగా చర్చించాలని ఒక మాట అయితే చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంలో అర్థమవుతోంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మీ అంతటా మీరు చూసుకోండి. మీరు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు అనే కామెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసుకొచ్చారు. అంతకంటే ముందు క్షణాల్లోనే ఆపేస్తా, నిమిషాల్లోనే ఆపేస్తా, నేను వచ్చాక చూడండి సంగతి ఎలా ఉంటుందో, నేనేంటో చూపిస్తా అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆఖరికి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపకపోగా ఇజ్రాయెల్ని మరింతగా రెచ్చగొట్టి ఇరాన్ పైన దాడి చేయిస్తున్నారు. ఇజ్రాయెల్ వైపు వెళ్ళబడుతున్నారు. G7 దేశాల నుంచి ఒకరోజు ముందుగానే ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. ఎటు చూసినా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ అంతా కూడా కాస్త ఆందోళనకరంగానే ఉంది. ప్రపంచ దేశాల్లో అశాంతిగానే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో పుతిన్ ఇప్పటికే అమెరికా పైన కాస్త గుర్రుగా ఉన్నాడు. ఉక్రెయిన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ పుతిన్ని ఏకంగా పిచ్చివాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబోధించిన పైన కాస్త ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఫస్ట్గా రష్యా అధ్యక్షుడు పుతినే డొనాల్డ్ ట్రంప్కి విషయం చెప్పుకొచ్చారు. మీరు కావాలని ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి ఇంకా దాడులకు ఉసుగొలుపుతున్నారు, మీరు ఇంకా ఎస్కలేట్ చేస్తున్నారు, యుద్ధాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు, దాన్ని ఇంకా ఆజ్యం పోస్తున్నారు. అలా కాకుండా మీరు కొంచెం వెనకడుగు వేయండి, డైరెక్ట్గా ఇరాన్ పైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అలా చేయకూడదనేటువంటి మాటని రష్యా నుంచి అటు వైట్ హౌస్కి ఒక సమాచారం వెళ్ళని తెలుస్తోంది. అంతకంటే ముందు డొనాల్డ్ ట్రంపే వేడుకున్నాడు. ఆయన ఎక్స్ ఖాతాలో చెప్పాడు ఆయన, నేను రష్యా అధ్యక్షుని అడిగాను, ఇరాన్కి మాకు సత్సంబంధాలు బాగా లేవు, ఇరాన్ నా పైన తప్పుడుగా భావిస్తోంది, ఆ డీల్ పైన సంతకం చేయమంటే నువ్వెవడవయ్యా నాకు చెప్పడానికి అన్నట్టుగా నాపై వ్యతిరేకిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్కి అమెరికాకి మధ్య సంధి కుదుర్చండి అని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ని డొనాల్డ్ ట్రంప్ అడిగాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ అడిగినటువంటి మాటని రష్యా అధ్యక్షుడు చాలా సీరియస్ తీసుకొని మంతనాలు ప్రారంభించడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏకంగా అమెరికా ఇరాన్ మధ్య డైరెక్ట్ యుద్ధం జరిగేలా కనబడుతోంది. డైరెక్ట్గా అమెరికానే యుద్ధం చేస్తాం, మాకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, అక్కడెక్కడ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయో తెలుసు, మచ్ మోర్ బిగ్గర్ దాన్ దాట్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ న్యూక్లియర్ బాంబ్ ఉండదు, అలీ ఖమేనీ మూర్ఖుడు, ఇలాంటి మాటలు అమెరికా మాట్లాడుతుందంటే ఇక్కడ ఇంకెక్కడి సంధి కుదుర్చడం, ఇంకెక్కడ సఖ్యత కుదుర్చడం. సో పుతిన్ మళ్ళీ చెప్పి ఏం చేస్తారంటే, మీరు అలా చెప్పారు, నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీరు మాత్రం మళ్ళీ దాడి చేస్తానంటున్నారు, ఇది సబబు కాదు, దాడి చేయకండి, మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకండి, దానికి ఒక ముగింపు పలుకుదాం, దానికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం అటువంటి ఒక మాటని పుతిన్ మాట్లాడుకొచ్చని తెలుస్తోంది. అయితే పుతిన్ మాటలకి కామెంట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం ఆయన ఏమంటున్నారంటే, డైరెక్ట్గా మీ సంగతి ఏంటో తేల్చుకోండి, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి, ఉక్రెయిన్కి రష్యాకి మధ్య వార్లో మీ అంతు మీరు తేల్చుకోండి, మీ సంగతి మీరు చూసుకోండి, అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు కూడా ఇబ్బందుల పాలు కావద్దన్నట్టుగానే ట్రంప్ చాలా సీరియస్గా చెప్పినట్టు తెలుస్తోంది, సెటైర్ వేసినట్టు తెలుస్తోంది. ఎస్, అసలు ఈ సెటైర్ల పైన ఏ రకంగా చర్చ జరుగుతోంది, అసలు డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ ఎలా చూడాలి, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ సచిన్, సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి చాలా ఆందోళనకరంగా ప్రపంచ దేశాల్లో కూడా, ముఖ్యంగా భారతదేశంలో అయితే చీదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు. ఆయన వ్యవహార శైలి ఏం అర్థం కావడం లేదు. ఆయనకు స్వలాభంగా, ఆయనకి ఏదైనా లాభం జరుగుతుంది, ఆయనకి ఏదైనా పాజిటివ్గా ఉందంటేనేమో అంతా నాదే అంటున్నారు, లేదంటే కనుక వాళ్ళ శత్రువులుగా, పగ ఉన్న వాళ్ళుగా, వాళ్ళంతా కూడా పూర్తిగా మనకు వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు అటు ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన యుద్ధానికి ముగింపు పలుకుతానంటున్నారు. మరి మొన్న మధ్య భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా జరిగినప్పుడు నేనే ఆపానని చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతున్నానంటే, అద్దు ఆపకు, నీ సంగతి నువ్వు తేల్చుకోవడం వెనుక అసలు ఏంటి అని ద్వంద్వ వైఖరి పైన, వ్యవహార శైలి పైన ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ట్రంప్ తన స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. ఎందుకు రెండుసార్లు మాత్రమే పదాన్ని ఇక్కడ ఉపయోగించానంటే, తన కోసం తాను మాత్రమే పనిచేస్తున్న వ్యక్తిగా ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ముందు తనకు తానేంటో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతిశక్తి లేదని చెప్పుకోవాలి ట్రంప్ విషయంలో. ఎందుకంటే గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తాం. మరి ముఖ్యంగా ట్రంప్ ఎంటర్ అయిన తర్వాత అయితే దీని శాంతి వైపు వెళుతుందో అంటే ఏదో ఒక కొలుక్కు వస్తుంది. అయితే శాంతి వైపు లేకపోతే చర్చల వైపు వెళుతుంది, లేకపోతే న్యూక్లియర్ డీల్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇరాన్.
అది కూడా కాకపోతే మూడో రోజు తాను చేసిన ట్వీట్ దాని ప్రకారం ఏ క్షణాన్నైనా ట్రంప్ ఇరాన్ని దెబ్బతీయచ్చు, ట్రంప్ తన ట్రూప్స్ని రంగంలోకి దించవచ్చు, ట్రంప్ తన సైన్యాన్ని మరి ముఖ్యంగా ఇరాన్ మీద దాడికి ఉపక్రమించేలా సిద్ధం చేయొచ్చు అనే చర్చ జోరందుకుంది. బట్ కమింగ్ బ్యాక్ టు నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ఆ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా సాయం అడుగుతోంది అమెరికా. మరి ముఖ్యంగా ఎటువంటి సాయం? ఏకంగా 14,000 కేజీల బాంబుతో మేము ఇరాన్ని వేసేస్తాం, మాకు సాయం అందించండి బికాస్ మీ దగ్గరే ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంది. అదే అమెరికా ఇవ్వలేదు. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ట్రంప్ అన్న ఒక 2-3 పాయింట్ల ముందు మనం మాట్లాడుకుందాం మనోజ్. ఎందుకంటే ఏమన్నాడు? ఫస్ట్గా ఏమన్నాడు? ఎస్, న్యూక్లియర్ డీల్ చేసుకో, ఇప్పటికీ మించిపోయింది లేదన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నా దగ్గర ప్లాన్ సిద్ధంగా ఉంది, ది వర్స్ట్ ప్లాన్, ది క్రూయల్గా ఉండబోతుంది అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? శాంతి చర్చలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే భారత్ పాకిస్తాన్ నేను కలిపాను, భారత్ పాకిస్తాన్కి సంబంధించి కలిపాను అనే శబ్దాన్ని ఆ లైన్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. భారత్ పాకిస్తాన్కి సంబంధించి, ఎందుకంటే తన మాట ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఆ మధ్యవర్తిత్వం నేను వహించాను, అందుకే యుద్ధం ఆగిపోయింది సో అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో ఆ తర్వాత కంటిన్యూ చేసుకున్న సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్ని కూడా అలాగే ఆపేస్తాను, నేను ఏదో గొప్పలు చెప్పుకోను, చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఎప్పటికీ టేబుల్ మీద ఉన్నాయి, ఆ చర్చలు నేనే చేయిస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను, నేను చాలా చేస్తున్నాను, కానీ ఎవరికి చెప్పుకోను అని చెప్పి గొప్పలు పోయిన సందర్భం. కట్ చేస్తే నిన్న పుతిన్కి సంబంధించి మాట్లాడిన తర్వాత. బట్ అంతకన్నా ముందు రోజు ఒక 2 పదాలని కీలకమైన బ్రహ్మాస్త్రాలుగా మాట్లాడుకుని ఒక కీలకమైన మాటలని అన్నాడు. అన్కండిషనల్గా సరెండర్ అయిపో అంటూ ఖమేనీకి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ సో కాల్డ్ అంటూ కూడా, అంటే ఇరాన్ని కిలికేలాగా. సో ఇక్కడ యుద్ధం గ్యారంటీ ఏమో, రాత్రికి రాత్రి ఇంకా ఖొమేనీ ఇంకా కనిపించడేమో, మాయమైపోతాడేమో, బంకర్లో దాక్కున్న ఖొమేనీ కూడా బయటికి లాక్కొచ్చి కొట్టేస్తారేమో, చంపేస్తారేమో అనే చర్చ జరిగింది. బట్ ఇటువంటి అన్నీ అంటే అటు శాంతి వైపు జనాల్ని ఆలోచించేలా చేశాడు. ఆలోచించిన సెన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే అగ్రరాజ్యం ఒక అడుగు వేస్తుందంటే ఇక్కడ బరాక్ ఒబామాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది, బైడెన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది, ట్రంప్ని ఫస్ట్ అంతా కంపేర్ చేసుకుంటున్న సందర్భం ఉంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అగ్రరాజ్యం? ఎప్పుడూ క్లియర్ కట్గా తను చేసేది ఏది చెప్పదు, చెప్పేది మరి ముఖ్యంగా చేసేది ఎవరికి ముందుగా చెప్పదు, చేసుకుంటూ పోతుంది. చెప్పిందంటే కనుక అది చేసే తీరుతుంది. ఈ 2 అమెరికా విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? కేవలం మాటల గొప్పలు తప్ప చేతల్లో ఎక్కడ కనిపిస్తుంది. కానీ సచిన్, ఇది ప్రపంచ దేశాలని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా ఉంది. ట్రంప్ ఎక్కడ కన్ఫ్యూజ్ కావడం లేదు, చాలా క్లియర్ గా ఉన్నారు ఆయన. పాకిస్తాన్ మధ్య యుద్ధంలో కూడా బిలావల్ భుట్టో టీం వెళ్ళిపోయి ఎయిర్ డిఫెన్స్ ఇస్తాన్ని ఇవ్వండి అని అడగగానే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. చాలా సీక్రెట్ గోప్యంగా ఉంచుతున్నారు. కానీ కొన్ని ఇంటర్నేషనల్ కథనాల మేరకి మనం చూసినప్పుడు డెఫినెట్గా ఇస్తానని చెప్పుకొచ్చారు ఆయన. ఉక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం రష్యాతో పోలిస్తే, కానీ ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చి రష్యాని ఎక్కువ పెట్టాలని చూస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా కంపారిటివ్లీ చాలా చిన్న దేశం, కానీ ఇజ్రాయెల్ భుజం పైన ఎక్కువ పెట్టి అయినా అరబ్ దేశాలు మొత్తం కంట్రోల్ తీసుకొచ్చుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆ 2 దేశాల మధ్య సక్కత కుదురుస్తాం, ముందుకు వెళ్దాం, అందరితో మాట్లాడదాం, చాలా కాంప్రమైజింగ్ తీసుకొద్దామని పుతిన్ ప్రయత్నం చేస్తుంటే నువ్వేంటి చేసేది, నీ వంతు నువ్వు చూసుకో అంటున్నారు ఆయన. అంటే ఆయన ఏది చేసినా కరెక్టే, కమర్షియలైజ్ కోసం చేస్తున్నారు ఆయన. సో ఇన్ఫ్యాక్ట్ సచిన్, మనం చాలా వరకు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న చూస్తే, హిస్టరీ కనుక గమనిస్తే, అమెరికా తన శత్రువులు కనుక ఇతర దేశాల్లో ఉంటే వారు మన దగ్గరికి రాకముందు ఆ శత్రు దేశాల్లోనే అక్కడికి వెళ్ళిపోయి మరి దాడి చేసి చంపేయగల సామర్థ్యం ఉంది. ఇప్పుడు అదే జరుగుతుంది. బహుశా అటువంటి విధంగానే డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు ఎక్కడ కన్ఫ్యూజన్గా ఇతర దేశాలు కలిగిస్తుంది, కానీ చాలా కాన్ఫిడెంట్గా ఆయన కమర్షియలైజ్, పక్కా కమర్షియల్ వ్యక్తిగా కనబడుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారి తీయొచ్చు? డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, ఒక అహంకారపూరితమైన వైఖరి ఎక్కడి వరకు దారి తీయొచ్చు అంటారు? ఎగ్జాక్ట్గా ఒక వ్యూహంతో వెళ్ళే వ్యక్తికి సంబంధించి ఆ విజన్ మనకు అర్థమవుతుంది. కానీ ఎడాపెడ వాగేస్తూ ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఒక వ్యక్తి, అది కూడా అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న క్రమంలో ఆయన వేసే అడుగులు యావత్ ప్రపంచం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. ఇక్కడ ట్రంప్ కనుక, ఎందుకంటే నేను పుతిన్ ఇచ్చిన ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్, అది ఒక సింపులెస్ట్ వార్నింగ్ అని చెప్పుకోవాలి. నువ్వు నీ పని చూసుకో, నువ్వు కనుక యుద్ధంలో దిగాలనుకుంటే కనుక అప్పుడు ఆ ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మరి ముఖ్యంగా న్యూక్లియర్ ఇబ్బంది ప్రపంచానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి నేను కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుంది అనే అర్థం వచ్చేలా ఇటు పుతిన్ చేసిన వ్యాఖ్యలు. ఇంతవరకు ఏ యుద్ధంలో కూడా రష్యా అంటే ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి కొన్ని రోజులుగా, అది పోనీ ఇరాన్ విషయం పక్కన పెట్టినా, ఇజ్రాయెల్కి సంబంధించి గాజా విషయంలో కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ యెమెన్ కావచ్చు, ఇజ్రాన్ లెబనాన్ కావచ్చు, లేకపోతే ఇటువైపు ఇన్ని జరుగుతున్నా, ఇన్ఫ్యాక్ట్ చైనా తైవాన్ విషయం కావచ్చు, భారత్ పాకిస్తాన్ విషయం కావచ్చు, ఇన్ని జరుగుతున్నా కూడా ఏనాడు రష్యా నువ్వు అంటే
అమెరికాని ఇంత డైరెక్ట్గా నువ్వు నోరు మూసుకొని ఉండు అన్నంతలా ఇప్పుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడుతుందంటే ఆ ఇంటెన్సిటీ, ఎందుకంటే ఇరాన్కి ఇప్పుడు రష్యా చాలా కీలకం, చాలా దోస్తాను వాళ్ళిద్దరికి మధ్య జనవరిలో ఒప్పందాలు కూడా జరిగాయి. సో దాంతోపాటు వాళ్ళకున్న ఆ బంధం అలాంటిది. సో ఈ క్రమం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు రష్యా నేరుగా రంగంలోకి దిగిపోతుంది అనుకున్నట్లు ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఎవరైనా కనుక ఒకవేళ ఈ యుద్ధాన్ని కనుక ట్రిగ్గర్ చేస్తే అది బ్లండర్ మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి ఇంక దారి తీసేయచ్చు, అంటే ప్రపంచం కొట్టుకునే టైం సిచ్యువేషన్ అని చెప్పడంలో అతిశయోక్తి అని చెప్పుకోవాలి. బట్ ఇక్కడ ఆచితూచి వ్యవహరించాల్సిన సందర్భం. అది పుతిన్ తీసుకొస్తాడా, లేకపోతే ఒకటి పుతిన్ ఏమంటున్నాడు, నేను మీడియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పుతిన్కి ఎక్కడ క్రెడిట్ వెళ్ళిపోతుందో అని చెప్పి అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఆ కన్ఫ్యూజనో లేకపోతే ఆ భయమో మొదలైంది అనుకోవాలి. సో ఇప్పుడు బహుశా ఈ 2 రోజుల్లో ఒక్కసారి బిఫోర్ ఐ కంటిన్యూ స్టార్ట్ డిస్కసింగ్ అగైన్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి మన దగ్గర మ్యాప్ ఉంది, ఏ దేశాలు ఎలా పోరాడుతుందో ఒకసారి పీసీఆర్ మ్యాప్ ప్లే చేయండి. సో మ్యాప్లో మనం గమనిస్తే కనుక ఇక్కడ అమెరికా ఉక్రెయిన్ వైపు నిలబడి రష్యాని ఎక్కువ పెడుతోంది. ఆ తర్వాత అమెరికా ఇజ్రాయెల్ వైపు నిలబడి ఇరాన్ ఎక్కువ పెడుతోంది. డైరెక్ట్గా ఇప్పుడు మనం బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా డెఫినెట్గా అది జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఐ లవ్ పాకిస్తాన్ అని కూడా అన్నారు. కాబట్టి పాకిస్తాన్ పైపుగా నిలబడి భారత్ని ఒక రకంగానే టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉంది. చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా అమెరికాకి రష్యాకి విభేదాలు ఉన్నాయంటే ఎస్ అఫ్ కోర్స్ విభేదాలు ఉన్నాయి. కానీ ఏ కారణంగా మేము అగ్రరాజ్యం అంటే విభేదాలు ఉన్నాయి. సో కొంత ఈగోయిస్టిక్ వార్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఫైట్ చేయడం లేరు. అమెరికా ఏం చేస్తోంది, చాలా తెలివిగా ఉక్రెయిన్ వాడి రష్యాని ఢీ కొడుతోంది. పాకిస్తాన్కి వాడుకొని భారత్ పైన కొంత ఎక్కువ పెడుతోంది. ఇజ్రాయెల్ని వాడుకొని అరబ్ కంట్రీస్ పైన ఎక్కువ పెడుతోంది. కానీ ఎక్కడ చైనాకి డైరెక్ట్గా అమెరికాకి యుద్ధాలు లేవు, ఆ రష్యాకి డైరెక్ట్గా అమెరికాకి యుద్ధాలు లేవు, ఇవేవి కూడా జరగడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందనంటే పూర్తిగా అందరూ చూసి చీదరించుకొని చీకొట్టేలాగా ఉంది. ఏకంగా అమెరికా అంటేనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం వల్ల కొంత ప్రపంచ దేశాలు కూడా చీ అన్నట్టుగా చూస్తూ ఉన్నాయి. ఆయన ఎటు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఎవరి వైపుగా ఉన్నారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఏది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సరే నిజంగా ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది, 7 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. దీనికి అసలు కారణం ఏంటి, వారిద్దరి మరి ఐడియాలజికల్ యుద్ధం ఏదో. దాంట్లో అమెరికా వెళ్ళిపోయి ఇజ్రాయెల్కి డైరెక్ట్గా బహిరంగంగా దిగిపోయి నేను ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీ ఎక్కడున్నారు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నారు ఆయన తెలుసుకున్నాను, అక్కడ న్యూక్లియర్ స్థావరాల్ని పేల్చేస్తాను, అక్కడ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిపోతాను, అక్కడి వారు అంతు తేలుస్తాను, నరకం చూపిస్తాను మాటలు మాట్లాడాల్సిన సిచ్యువేషన్, మాట్లాడాల్సినటువంటి వ్యక్తిగత అవసరం అమెరికాకు లేదు. కానీ అరబ్ కంట్రీస్ పైన కంట్రోల్ తీసుకురావడం ఒక ఆలోచనతో ఉన్నారు ఆయన. సో ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఉన్న అమెరికా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి, ఆయనకి ఎటువంటి అవసరం కానీ అంతటి ఆవశ్యకత కానీ లేదు. కానీ ఎందుకు వస్తున్నారు, ప్రపంచం మొత్తాన్ని తనను శాసించాలని ఒక దురుద్దేశంతో ఉన్నారు. కాబట్టి మరి గతంలో ఎప్పుడు రకంగా జరగలేదే, అమెరికా ప్రతి దాంట్లో ఇంత ఇన్వాల్వ్ కాలేదే. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన కొత్తగా 47 అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రకంగా జరుగుతోంది. కానీ గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో అది బైడెన్ ఉన్నా, అంతకంటే మునుపు ఇంకెవరున్నా, ఇంకెవరు అధ్యక్షుడిగా పనిచేసినా కూడా బహుశా హిస్టరీలో మనం చదివినా కూడా డైరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్లు వచ్చి ఒక యుద్ధాన్ని రెచ్చగొడతామని, ఒక యుద్ధాన్ని ఆపేస్తామని, ఒక యుద్ధాన్ని ఇంకేదో చేస్తామని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. వాళ్ళు కొద్దో గొప్ప కొంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించి ఉంటారు. కానీ ఈయన కంప్లీట్ కమర్షియలైజ్డ్గా ఉన్నాడు, కంప్లీట్గా ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు. ఎక్కడ ఉన్న అమెరికాకి రష్యాతో, చైనాతో, పాకిస్తాన్తో, ఇజ్రాయెల్తో, ఇరాన్తో, ఇండియాతో ఈ గొడవల మధ్య ఇన్వాల్వ్ కావడం ఏంటి, ఆయన వచ్చి ఇక్కడ ఏదో కంట్రోల్ చేస్తానడం ఏంటి, కంట్రోల్ చేశాడనుకోండి నిజంగానే భారత్ ఇండియా మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య కంట్రోల్ చేశారంటే ఓకే కంట్రోల్ చేశావు అని చెప్పి అందరూ భావించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి కంట్రోల్ చేశానని చెప్పి చెప్పుకోవడంలో ఆయన కొంత సఫలీకృతం అయిపోయారు ప్రపంచ దేశాల వరకు అయితే. కానీ మన భారతీయ పౌరులకు తెలుసు నిజాలు ఏంటనేది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు, రష్యా ఉక్రెయిన్ వార్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఇంకా చిన్న చితక దేశాలు చాలానే ఉన్నాయి, ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. పోనీ ఇవన్నీ పక్కన పెడదాం, నీ దేశంలో జరిగేటువంటి కొన్ని అంతర్యుద్ధాలను కూడా తట్టుకోలేనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశ అధ్యక్షులపై రకంగా మాట్లాడడం కావాలనే ఒక రెచ్చగొట్టే తత్వంగా కనబడుతోంది. ఇప్పుడు ఎందుకు ఇంతలా డీటెయిల్గా మాట్లాడాల్సి వస్తుంది అంటే పుతిన్ గురించి ఆయన తప్పుగా మాట్లాడారు. పుతిన్ మీ పని మీరు తేల్చుకోండి, మీ సంగతి మీరు చూసుకోండి అని చెప్పి ఆయన మాట్లాడడం కాస్త ఆసక్తిని, కాస్త ఆందోళన కూడా కలిగిస్తోంది. ఎస్ సచిన్, సో ఇక్కడ మనం చాలా క్లియర్గా మ్యాప్ కూడా డిస్ప్లే చేసాం. ఎక్కడో ఉన్న అమెరికా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వచ్చి ఇక్కడ జరిగేటువంటి యుద్ధాలను రెచ్చగొడుతోంది, తమ బిజినెస్ని చేస్తోంది, తమకు పెట్టుబడులను ఇక్కడ సంపాదించుకోగలుగుతోంది, ఇక్కడ బిజినెస్ కాంట్రాక్ట్స్ తీసుకుంటోంది,
అంతా వాళ్ళు ఉండేరు అక్కడైతే మొత్తం జరిగే వ్యవహారం అంతా ఇక్కడ చక్కదిద్దుతోంది. అంటే ఏంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఎందుకు ఇలా మారిపోయింది? ఇందాక నేను చెప్పినట్టుగా గతంలో చాలామంది అధ్యక్షులు మారారు, కానీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఈ రకంగా జరిగిన సంఘటనలు లేవు. ఎందుకు ట్రంప్ ఇంత సీరియస్గా తీసుకున్నారు? ట్రంప్ యొక్క అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? అమెరికా గ్రేట్ అగైన్, మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాస్త మావా మేక్ అమెరికా వర్స్ట్ అగైన్ అంటే ఒక చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక అమెరికాలో గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంతటి కన్ఫ్యూజన్, ఇంత క్లారిటీ లేకుండా ప్రపంచాన్ని కన్ఫ్యూజన్ గురి చేసే ప్రయత్నంలో భాగంగా ఉంది అని ఒక చర్చకి మొదలైందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అన్డౌటెడ్లీ అది యావత్ ప్రపంచాన్ని ఇంపాక్ట్ చూపించబోతోంది, ఇంపాక్ట్ఫుల్ నిర్ణయం కాబోతోంది. బట్ ఈ తరుణంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు అది కదా క్వశ్చన్. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడు? హాస్పిటల్ మీద దాడి చేస్తారు కదా, దీనికి ఎగ్జాక్ట్ ఫుల్ ప్రైస్ మీరు చెల్లించాల్సి ఉంటుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయబోతోంది, ఇది క్లియర్ కట్. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పాడని అర్థం చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్, ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి మనోజ్. ఇటు ఇజ్రాయెల్కి అమెరికాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో బలవంతంగా అమెరికాతో, మరి ముఖ్యంగా ట్రంప్తో వెళ్తోంది ఇజ్రాయెల్ అనే మాట వినిపిస్తోంది. బట్ ఇజ్రాయెల్ తనంతా తానుగా వెళ్లే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నప్పటికీ కూడా ట్రంప్ సపోర్ట్ అంటే అమెరికా సపోర్ట్ కోసం ట్రంప్తో ఏకీభవిస్తుంది తప్ప ఎక్కడో ఇటు ఇజ్రాయెల్కి ట్రంప్తో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందని ఒక క్వశ్చన్ ఎక్కడో ఒక సమ్వేర్ ఆఫ్ ద కార్నర్ అంటారు కదా, సో అక్కడ అంటే చర్చ ఉందనుకోవాలి. బట్ ఇదే కనుక వాస్తవం అయితే కనుక ట్రంప్ దీన్ని డిలే చేసే అవకాశం ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ని బేస్ చేసుకొని ఇరాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ న్యూక్లియర్ అంశాన్ని ఇంకా తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఎన్ని రోజులు వెళ్తుంది? ఇది ఇరాన్ ఏముంటుంది, న్యూక్లియర్ డీల్కి ఒప్పుకునే లేదు, ఇది మేము మా కోసం జస్ట్ నార్మల్గా మేము తయారు చేసుకుంటుంది, ఇట్స్ నాట్, అది ఎవరికి హాని చేసేందుకు కాదని చెప్పి ఇరాన్ చెబుతోంది. సో ఇక్కడ న్యూక్లియర్ డీల్ విషయంలో చర్చకు వచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ జరగాల్సి ఉండిన పక్షంలో మొన్నే జరగాల్సి ఉండింది అమెరికాకి ఇరాన్కి మధ్య న్యూక్లియర్ డీల్ అంశం. బట్ ఇప్పటివరకు ఆ చర్చ లేదు, ఆ చర్చలు ముందుకు వెళ్ళే అవకాశం లేదంటూ స్వయం ఇరానే చెబుతోంది. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి హాస్పిటల్ మీద దాడి చేసిన క్రమంలో ఇజ్రాయెల్ ఏముంటోంది, దీనికి పూర్తి మూల్యం ఫుల్ ప్రైస్, యూ హ్యావ్ టు పే ద ఫుల్ ప్రైస్ అంటోంది. అంటే పూర్తిగా భారీ మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చాడు. దాంతోపాటు పెజెష్కియాన్ ఆ దేశ అధ్యక్షుడు ఇరాన్కి సంబంధించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఏమంటున్నాడు, ఇంకొన్ని రోజులు ఉపయోగపట్టండి పూర్తిగా క్లియర్ అయిపోతుందంటూ. అంటే రెండు వైపుల మాటల తూటాలు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి, దాడులు తీవ్రతరం అవుతున్నాయి. అమెరికా అడుగు పెడితేనే ఇప్పుడు దీనికి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అమెరికా అడుగు పెడితేనే సమస్య అందరికీ రావచ్చు. అంటే అఫ్కోర్స్ వస్తే కనుక ఏం జరుగుతుందని చెప్పి ఇజ్రాయెల్ విషయంలో ఏముంటుంది, ఇరాన్ ఏముంటుంది, అమెరికా ఇజ్రాయెల్ నీ చేతిలోనే ఉంది కదా, నువ్వు చెప్తే వింటుంది కదా, మధ్యవర్తిత్వం దేనికి, ఇంకా నీ మధ్యవర్తిత్వం దేనికి, నువ్వు మాట్లాడితే ఇజ్రాయెల్ కామ్ అయిపోతుంది, మాకు సంబంధం లేదు, నువ్వు ఈ యుద్ధం నువ్వు మొదలు పెట్టావు కదా కాబట్టి అని చెప్తోంది. కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది, యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. బట్ నిర్ణయం ఆలస్యం అయితే కనుక ఈ ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అని ఒక చర్చ అయితే జరుగుతోంది. సో ప్రస్తుతానికి అయితే అదే ఒకసారి చూడాలి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ భారీ అటాక్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ఇరాన్ మీద ఇజ్రాయెల్ హాస్పిటల్ మీద దాడితో మనొచ్చు. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్స్, అర్థం కాని పరిస్థితి. కానీ చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నాను, ఇఫ్ ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అమెరికా అధ్యక్షులుగా చాలామంది వివరించారు. ఈయన 47వ ప్రెసిడెంట్ ఆయన. సో అంతకంటే ముందు చాలామంది వ్యవహరించారు. కానీ ఎటువంటి యుద్ధాల్లో కూడా ప్రత్యక్షంగా మేము వస్తామని, మేమే రంగంలోకి దిగుతామని, లేకపోతే ఈయనలాగా ఓ దేశానికి మధ్య కయ్యం పెట్టడం, ఇంకో దేశానికి మధ్య చిన్నగా అలా టచ్ చేసి వెళ్ళడం, వారిద్దరి మధ్య కయ్యం పెట్టి ఇలాంటి ఎటువంటి ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీసిన దాఖలాలు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారంటే ప్రపంచ దేశాలు మొత్తం నా మాటే వినాలి, ప్రపంచాన్ని నేనే శాసించాలని ఒక బహుశా అదే ఐడియాతో ఉన్నారు కాబోలు. అందుకే ఆయన ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని క్షణాల్లోనే ఆపేస్తాను, కనురెప్పపాటుని ఆపేస్తాను, నేను అధ్యక్షుడైన తర్వాత ఇరాన్ యుద్ధం ఇక ఉండదు, దానికి ముగింపు పలుకుతాను, ఎన్ని రోజులుగా జరుగుతుంది నాన్ సెన్స్ యుద్ధం, ఏదో ఒకటి తేల్చుకొని క్లోజ్ చేసుకుంటూ అయిపోతుంది కదనే మాటని ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు దానికి యుద్ధానికి ముగింపు పలకకపోగా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతాను, న్యూక్లియర్ బాంబుని పేల్చేస్తాను, ఫరోడో ప్లేస్లో నేను దాడులు చేస్తాను, అక్కడ అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి, నేను సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపేస్తాను, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోవడంతో రష్యా ఏం చేసిందనంటే ఈ వ్యాఖ్యలు సరైనవి కాదు, మీ వాటల్ని వెనక్కి తీసుకోండి, న్యూక్లియర్ బాంబ్ని పేల్చడం అంత ఈజీ కాదు, అలా అది మీరు మాట్లాడుతడం ఎస్కలేట్ చేసినట్టుగా ఉంది, ఇంకా యుద్ధాన్ని పెంచినట్టుగానే ఉంది, సో మీరు అలా మాట్లాడకూడదని మాటను మాట్లాడితే ఇప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ పుతిన్కి కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారంటే డైరెక్ట్గా నీ సంగతి నువ్వు చూసుకో, నీ పని నువ్వు చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీ సంగతి నువ్వు చూసేసుకో,
నువ్వు రష్యా ఉక్రెయిన్ మధ్య ఆ యుద్ధం ఏదైతే ఉందో జెలెన్స్కీతో మాట్లాడి కుదుర్చుకో, కానీ నువ్వు మధ్యలో వచ్చి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం లేదు, నువ్వు పెద్దగా మాట్లాడకు, ఇన్వాల్వ్ అవ్వకనేటువంటి ఒక వార్నింగ్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి ఆయన వ్యవహార శైలి ఒక స్వయం ప్రకటిత మేధావి, స్వయం ప్రకటిత ప్రపంచ